నమస్తే అండి. నమస్కారం అండి. వీరాంజనేయులు గారు జనరల్‌గా వాస్తు వాస్తు అంటూ ఉంటారు. ఏముంది వాస్తులో? మేమందరం బతుకుతలేమా? మావన్నీ జీవితాలు కాదా? వీఆర్ ఆల్ లివింగ్ కదా! అని అంటూ ఉంటారు కొంతమంది. సో, నమ్మిన వాడికి నమ్మినంత. అది మన హిందూ ధర్మం మనకు నేర్పించింది. అయితే ప్రెజెంట్ హైదరాబాద్‌లో ది బెస్ట్ వాస్తు ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయో మనం డిస్కస్ చేయగలిగితే వాట్ మ్యాజిక్ వాస్తు కెన్ క్రియేట్ అనేది మనం చెప్పకనే చెప్పిన వాళ్ళం అయితాం. అవును. సో, అలాంటి ప్లేసెస్ ఏమైనా మీకు తారసపడ్డాయా? మీరెప్పుడైనా ఇన్ డెప్త్‌గా ఆలోచించే ప్రయత్నం చేశారా? చాలా మంచి క్వెషన్ అండి. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని నాకు వేరే వాళ్ళు చెప్పారు. మీకు హైదరాబాద్‌లో బెస్ట్ మోనోమెంట్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి. చాలా విశిష్టత కలిగి ఉన్నాయని చెప్పారు. సరే ఏందా అవి మోనోమెంట్స్ అని చూస్తే ఒకటి గోల్కొండ ఫోర్ట్, హ్మ్. తర్వాత చార్మినార్, హ్మ్. దాని పక్కన మక్కా మసీదు. ఈ 3 బాగా ఎక్కువగా చెప్పారు అటువైపోసరికి. ఇటు పక్కోసరికి మనకి కొన్ని టెంపుల్స్ చెప్పారు. మనకి సికింద్రాబాద్‌లో స్కందగిరి టెంపుల్ గాని, లేకపోతే ఇక్కడ బిర్లా మందిర్ గాని, హ్మ్. ఆ ఏరియా బాగా ఎక్కువమని చెప్పారు. సో, ఏందా రీజను కనుక్కుందాం అని చెప్పేసి నేను పర్సనల్‌గా ఒకసారి విజిట్‌కెళ్ళానండి. హ్మ్. ఎక్కడికెళ్ళాను? చార్మినార్ దగ్గరికెళ్ళాను. అక్కడ పోయి చక్కగా భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ఉంది. దస్ ద ద దండం పెట్టుకున్నాను, నమస్కారం తీసుకున్నా. ఆ తర్వాత చూస్తే జనాభా ఎక్కడ పడినా చార్మినార్ మొత్తం ఎక్కి దిగుతున్నారు. పెద్ద క్యూ కూడా ఉంది. హ్మ్. ఎందుకబ్బా ఇంత జనాకర్షణ ఉంది అనుకున్నాను. హ్మ్. ఎందుకంటే అది ఓల్డ్ మోనుమెంట్ అది పెద్దగా ఇప్పుడంతా హైఫై టవర్స్ పెద్ద పెద్ద బిల్డింగ్. ఆ కాలంలో పెద్ద స్ట్రక్చర్ బట్ ఇప్పుడు అది చాలా చిన్న స్ట్రక్చర్‌లా కనిపిస్తుంది నాకైతే. కానీ అంత హెవీ క్రౌడ్ ఎందుకుంది? కానీ ఇప్పుడు జనరేషన్‌కి ఆఫ్‌కోర్స్ వాళ్ళకి తెలీదేమో గానీ, అసలు ఆ కాలంలో ఎలా కట్టారో అంత పెద్ద పెద్ద అన్ని రాళ్ళతో ఏ మెషిన్స్ హెల్ప్ లేకుండా వండర్స్ కదా అన్నట్టు మనం వండర్స్‌లా చూస్తూ ఉంటాం. అవును. ఎటువంటి కాంక్రీట్ స్ట్రక్చర్ లేకుండా హ్మ్. ఓన్లీ డంగతోనే, సున్నంతోనే హ్మ్. దాంతో అంత బిల్డ్ చేశారు. అంత హైట్ బిల్డ్ చేశారు. అది ఇప్పటికి కూడా ఇంకా రాలేదండి. ఎన్నో మరి. సునామీలు, ఎన్నో నేచురల్ కలామిటీ జరుగుంటాయి హైదరాబాద్‌లో ఈ 500 ఇయర్స్‌లో, 400 ఇయర్స్‌లో. బట్ ఇంతవరకు ఇంకా డ్యామేజ్ అవ్వలేదండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వాస్తు. హ్మ్. నేను గమనించండి అసలు ఎందుకు ఇది ఇంత అట్రాక్ట్ చేస్తుంది జనాకర్షణ అని. హ్మ్. చూస్తండి ద బెస్ట్ వాస్తు ఫాలో మీ అయ్యారండి కన్ను వాళ్ళు. నుంచి చూసారు. నా మేమంతా యాంగిల్ చూసే చూసాను. దృష్టికోణం వేరు. మీరు చూసే ఇప్పుడు దృష్టికోణం. నేనెక్కడ పోయినా కానీ అది వాస్తు యాంగిల్ చూస్తానండి. ఇది వాస్తు పరంగా ఎట్లా ఉంది? అది ఏ మోనోమెంట్ పార్క్ అయినా గాని, గుడైనా, బడైనా లేకపోతే ఇంకెక్కడ పోయినా వాస్తు పరంగా చూస్తాను ఫస్ట్ హ్మ్. థింగ్. వాస్తు చాలా అద్భుతంగా నిర్మించారండి. ఎంత హుహు. అద్భుతంగా ఉందంటే అండి, అందుకని ఇప్పుడు అన్ని సంవత్సరాలైనా గాని, అప్పుడు హిస్టరీ చదివాం, బుక్స్‌లో చదివాం. ఇప్పుడు కూడా స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ ఫోర్టే చార్మినారే. వస్తుందండి బై డిఫాల్ట్. హ్మ్. హ్మ్. ఇప్పుడు హైటెక్ సిటీ బిల్డింగ్ ఈ మధ్య ఏస్తున్నారు. బట్ ఇప్పుడు కూడా స్టిల్ హైదరాబాద్ అంటే చార్మినార్ ఏస్తారన్నమాట. మరే. దట్ ఈస్ సింబల్ ఆఫ్ పవర్ అన్నమాట. వాస్తు యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందంటే అక్కడే తెలిసిపోతుంది మనకి. ఆ రూలర్స్ ఎవరో తెలవదు, కట్టినోరో తెలవదు, వాళ్ళు జనరేషన్ వారో తెలీదు. బట్ స్టిల్ ఆ మోనుమెంట్ అండ్ లెగసీ కంటిన్యూ అవుతుందన్నమాట. హ్మ్. రీజన్ అండ్ వాస్తు. మీరు గమనించి ఉండొచ్చండి వాస్తు అది చార్మినార్ దగ్గర పోయిన తర్వాత చార్మినార్ మధ్యలో ఉంటుందని. దాని తర్వాత కమాన్స్ ఉంటాయండి. హ్మ్. ఎంట్రన్స్ కమాన్ ఉంటుంది. హ్మ్. అది కమాన్ ఎంత పెద్ద మారులు ఉంటుందండి. ఎంత పెద్ద లావిష్ డోర్ అన్నమాట. అది డోర్ ఫర్ అంటే ఓపెన్ ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ ఫర్ చార్మినార్ అన్నమాట. హ్మ్. శక్తి అంతా అలా ఎళ్ళిపోతుందండి. ఆ 3 డైరెక్షన్ శక్తి వచ్చి అలా వస్తుంది. 4 బజార్‌లుంటాయి మనకి. హ్మ్. ఒక బజార్ చిన్నది. తత్వం 3 బజార్లు పెద్ద బజార్‌లన్నమాట. హ్మ్. శక్తి అలా వచ్చేసి అక్కడ సెంటర్ అవుతుందండి. అంటే మనం హ్మ్. ఎప్పుడైతే మనం వాస్తు చాలా సార్లు మాట్లాడుకున్నాం ఎనర్జీ, ఫ్లో ఆఫ్ ఎనర్జీ హ్మ్. అనేది. సో, ఫ్లో ఆఫ్ ఎనర్జీ వచ్చేసరికి చార్మినార్ దగ్గరకొచ్చేసి అలా గుట్టగా పడిపోయిందండి. హ్మ్. ఆ స్టిల్ అప్పటి నుంచి ఇప్పటికి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అలా వస్తుంది. అందుకని జనాభా అలా వస్తున్నారండి. హుహు. అందుకని ఇప్పుడు ఎప్పుడు పోయినా మీరు 365 డేస్ ఎప్పుడు పోయినా అక్కడ జనాభా నైట్ కాదు, డే టైమ్ కాదు, బంద్ లేదు, ఏం లేదు ఎప్పుడు పోయినా జనాభా కనిపిస్తారండి అక్కడ. మరి. దాని పక్కన ఇంకో వండర్ చూసానండి. అది మక్కా మసీద్ అండి. నేను వెళ్ళానండి. చాలా ఓల్డ్ స్ట్రక్చరు. లోపల పెడితే కాలు పెట్టడానికి ఖాళీ లేదు. హ్మ్. అంతమంది జనాభా ఉన్నారండి. సరే చూస్తే అక్కడ ఒక్క మతానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారా అంటే లేదు. సర్వ మతస్థులు ఉన్నారక్కడ. మరి. చాలా ఎక్కువ మందున్నారు. వాళ్ళు కూడా పిల్లలతో ఆడుకుంటున్నారు. ఆడవాళ్ళు ఆడుకుంటున్నారు. సరదాగా మాట్లాడుకుంటున్నారు. పిల్లలకి టైమ్ స్పెండ్ చేస్తూ టైమ్ ఉంటారు స్పెండ్ కాసేపు. ఫుడ్ పెడుతున్నారు. చాలా ఎంజాయ్‌గా ఉన్నారు. అంటే వాళ్ళ ఫేస్ ఎలా ఉందంటే అండి చాలా హ్యాపీగా. హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. జోష్ హ్మ్. మూడ్‌లో ఉన్నారన్నమాట. అది వేరే చోట్ల ఉండవు. కొన్ని హ్మ్. బిల్డింగ్స్‌లో కొన్ని స్ట్రక్చర్‌లు మనకు తగులుతాయి. ఏందిరబ్బా ఇంత హ్యాపీగా, ఇంత జోష్‌లో ఉన్నారు, ఇంత ఆనందంగా ఎందుకున్నారు అని చూస్తే వాళ్ళు కట్టిన విధానం అండి వాస్తుపరంగా అద్భుతంగా నిర్మించారండి. ఎలా హ్మ్. అంటే అండి మీకు స్ట్రక్చర్ అంతా కూడా ఒకవైపు ఉంటుందండి. వాళ్ళు ఈశాన్యం పక్కన పెద్ద తటాకం అంటే ఒక వాటర్ బాడీ పెట్టారండి. హ్మ్. ఇప్పుడు కూడా వాటర్ బాడీ మనం వెళ్తే చూడొచ్చండి. హ్మ్. అంటే ఒక పక్క డోమ్ ఇప్పుడు క్లోజ్ చేస్తారు. బట్ స్టిల్ వాటర్ బాడీ ఉందండి. హ్మ్. అదే మెయిన్ అండి వాళ్ళకి. అదే అంటే ఎగ్జాక్ట్‌గా వాస్తు 100% వాస్తు ఎవరైనా మీరు నన్నడిగితే ఫస్ట్ చూపించేది మక్కా మసీద్. చార్మినార్ పక్కన ఆనుకునే ఉంటుంది. హ్మ్. చాలా అద్భుతంగా చేశారండి. ఎవరైనా మీరు వెళ్తే చూడితే గమనించండి. ఈశాన్యంలో చెరువు టైప్ అంటే వాటర్ బాడీ ఉంటుంది. దానికి అపోజిట్ డైరెక్షన్‌లో బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. మధ్యలో అంతా ఓపెన్ స్పేస్ అండి. అంటే బిల్డింగ్ స్టార్ట్ అయితే మనకి నార్త్ ఈస్ట్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. సౌత్ వెస్ట్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నార్త్ ఈస్ట్‌కి వచ్చేసరికి అంతా ప్లెయిన్ ఉంటుంది.
అంటే నో స్ట్రక్చర్స్ అనమాట, ఓన్లీ వాటర్ అంటే ఇట్లా డౌన్ ఉంటుంది, స్లోప్ ఉంటుంది అండి, చాలా స్లోప్ ఉంటుంది. అదండి బెస్ట్ వాస్తు అండి. ఇది రెండోదండి మనకు. రెండోది హైయెస్ట్ అండి. ఇంకోటి చెప్తాను నేను, రూలింగ్ అంటాం కదా ఇంట్లో, మనం కమాండ్, నేను చెప్పింది శాస్త్రం, నేను చెప్పింది మనం వేదం అని అంటారు చాలా మంది. ఇప్పుడు కూడా చాలా మంది కొన్ని కుటుంబాలు ఉన్నాయన్నమాట. దాని రీజన్ అంటే వాస్తు అండి. దానికి ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లో ఒక స్ట్రక్చర్ చెప్పుకోండి, గోల్కొండ కిలా అండి. అది ఒకసారి మీరు ఎప్పుడన్నా మీ వాస్తు యాంగిల్ పోయి చూడండి అండి. ఇప్పుడు కూడా థౌజండ్స్ ఆఫ్ గెస్ట్లు వెళ్తూ ఉంటారు చూడటానికి, చాలా బాగా పిల్లలతో వెళ్తూ ఉంటారు. ఆ స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందంటే అక్కడ హైట్లో స్టార్ట్ అవుతుంది, మూసీ నదికి 2 hours వచ్చేసరికి స్లోగా వెళ్ళిపోతున్నాడు. బిల్డింగ్ అంతా కూడా కొండ మీద ఉంది, అక్కడి నుంచి కిందకి ఎలా ఫ్లో ఉంటుందండి. అందువల్ల వాళ్ళకి 500 years రూల్ చేశారండి. అట్లీస్ట్ ఐ థింక్ 400 to 500 years మినిమం అయితే హోల్ డెక్కన్ ప్లాట్ అంటే సౌత్ ఇండియా మొత్తం రూల్ చేశారండి వాళ్ళు. అది పవర్ ఆఫ్ వాస్తు అండి. ఇది నెక్స్ట్ మనకి స్కందగిరి టెంపుల్ అండి, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర హార్డ్లీ ఒక 1 kilometer 1.5 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. అది మీరు వెళ్తే అండి అసలు నేను 2000 ఒక 2 decades బ్యాక్ వెళ్ళానండి. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు దానికి ఇంకా 10 times పెరిగిందండి. అది రీజన్ ఏందా అంటే ఆసం వాస్తు అండి. వాస్తు అది వాస్తు ఎలా మెయింటైన్ చేస్తారంటే అండి, వాటర్ బాడీ ఎక్కడ ఉండాలి, టెంపుల్ ఎక్కడ ఉండాలి, ధ్వజస్తంభం ఎక్కడ ఉండాలి, ఎంట్రన్స్ ఎలా ఉండాలి, చెప్పుల స్టాండ్ ఎలా ఉండాలి, ప్రసాద కౌంటర్ ఎక్కడ ఉండాలి, ప్రతిదీ స్ట్రక్చర్డ్ వేలో పెట్టారండి. అది అందువల్ల దానికి అంత ప్రాముఖ్యత ఉందండి. మనం అన్నిటికన్నా ఇంకా చిన్నప్పటి నుంచి బుక్స్లో ఆడి చదువు బిర్లా మదర్ అని చెప్తాను. 1960లో 70లో ఎప్పుడో కట్టారు, అరౌండ్ 50-70 years బ్యాక్. రీసెంట్గా సంథింగ్ చేశారు రీసెంట్గా కూడా సో అది రీజన్ కూడా. పక్కన మనకు హుస్సేన్ సాగర్ ఉందండి, చూస్తే అది వాటర్ బాడీ పక్కనే అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఫ్లో ఆఫ్ ఎనర్జీ హై లెవెల్ ఉంటుందండి. ఎక్కడైతే మనం వాస్తు ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం, ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉండటం వల్ల మనకి నాలో ఎనర్జీ బాగుందండి, నేను చేయగలను, నేను ఎక్కువ వర్క్ చేయగలను, నాకు ఎక్కువ ఎనర్జీ ఉంటే నాకు ఎక్కువ వర్క్ చేయగలను, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టగలను, ఎక్కువ మనీ వస్తుంది, నేను ఎక్కువ మంది కమ్యూనికేట్ చేయగలను, ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలి. సేమ్ ఒక బిల్డింగ్ కానీ ఒక స్ట్రక్చర్ కానీ ఎంత ఎక్కువ ఎనర్జీ ఉంటే అంత ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. అంటే మన జనాకర్షణ ధనాకర్షణ అంటారు, ఈ రెండింటికి ఇంపాక్ట్ వాస్తు ఎంత బలంగా ఉంటే ఈ రెండు అంత బలంగా ఉంటాయండి. అందుకని మక్కా మసీద్ కానీ, బిర్లా మందిర్ కానీ, లేదా స్కందగిరి టెంపుల్ కానీ, లేదా గోల్డ్ కౌంటర్ కానీ మీరు ఏది చూసుకున్నా కానీ అప్పటికి జనాభా అలానే వెళ్తానే ఉన్నారు. ఆ పక్కన ఎన్నో షాప్స్ ఉన్నాయి, వాళ్ళ టూరిస్ట్ వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, ఎంత హ్యూజ్ ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. జనాకర్షణ ఉంది, ధనాకర్షణ రెండు ఉన్నాయి చూడండి. ఇది ఇంపాక్ట్ ఆఫ్ వాస్తు అండి. సో వాస్తు మతానికి కులాలకి సంబంధించింది కాదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు అవి బిర్లా మందిర్, స్కందగిరి తప్ప మిగతా మాన్యుమెంట్స్ అన్నీ కూడా నిజాముల టైంలో కదా అవన్నీ. అంటే వాళ్ళు కూడా ఆలోచించి ఆచి తూచే కట్టుండి ఉంటారు కదా. ఖచ్చితంగా అండి. అంటే వాస్తు ఏంటంటే ఎన్విరాన్మెంట్ సైన్స్ అనమాట. మనకు అనుకూలంగా ఎంత బాగా కట్టాము బిల్డింగ్ ని, ఎంత అనుకూలంగా ఉంటే ఎంత యోగిస్తుంది అనేది ఒక ఆలోచన ఉంటుందండి పెద్దవారికి. దాని ప్రకారం స్ట్రక్చర్ చేస్తారు. వాస్తు అంటే సింపుల్, ఎన్విరాన్మెంట్స్ అంటే మనం ఎంత ఆర్గనైజ్గా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నాము మన ప్లేస్ ని, ఇంతే అనమాట. ఎస్, మన ఎనర్జీస్ అక్కడ రోజువారీ జీవితంలో క్యారీ అవుతూ ఉంటాయి కాబట్టి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.